ప్రథమ కాలం ద్వితీయ కాలంలో కలిపి మనం ఒకే లెసన్ వాయించాలని ఇందాక చెప్పుకున్నాం మనం. అలాగే ఇప్పుడు మనం జీ మేజర్ స్కేల్లో ఆ ఎక్సర్సైజ్ తీసుకుందాం. జీ మేజర్ అంటే మనకి డి జీ బి వస్తుంది. కానీ ఇప్పుడు నేను వాయించబోయే రాగం మాయామావుడ గొడవ రాగం. సరే గమ పదని సాని ద ప మగరి స. కానీ ఇది కంప్లీట్ మేజర్ రాగం కాదు. ఎందుకంటే ఇక్కడ శుద్ధ రిషభం వస్తుంది, ఇక్కడ శుద్ధ దైవతం వస్తుంది. ఈ రెండు 2 షార్ప్స్ కలిసినాయి కాబట్టి ఇది మనం మాయామోడ గొడవ రాగం కాబట్టి మేజర్ అని చెప్పకూడదు, జీ స్కేల్ అని మాత్రమే చెప్పుకోవాలి. ఓకే, ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదామా. సరే గమ రే గమ ప గమ పద మా పదని పదని స. అక్కడి వరకు ఒకటో కాలం. రివర్స్ వచ్చేటప్పటికి మనకి సనీదని అంతవరకు ఒకటో కాలంలోనే ఉంది. అక్కడి నుంచి లెసన్ ఏమవుతుంది, సనీదని సనిదని సనిదని నిద పద నిద పద నిద పద దప మప దప మప దప మప పమగమ 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 మగరిగ 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 పమగరి స పమగరి స పమగరి స. ఇది లెసన్. ఈ రకంగా మనం ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు కొత్తగా వస్తున్న పాటలన్నిట్లో కూడా ఒక లైను ప్రథమ కాలంలో ఉంటే మళ్ళీ ఒక లైను ద్వితీయ కాలంలో వస్తుంది. ఈ 2 కాలాలు కలిపి ఇప్పుడు వచ్చే కొత్త పాటలు మనం వింటున్నాం. ఇప్పుడు ఆ కొత్త పాటలు మనం వాయించాలంటే ఇటువంటి ఎక్సర్సైజులు మనం ఎన్నో నేర్చుకొని ఎంతో స్పీడ్గా మనం ప్రాక్టీస్ చేయగలిగితేనే కొత్త పాటలు మనం వాయించడానికి మన ఫింగరింగ్ సహాయపడుతుంది.